హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సుమతి కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. సీత మహాలక్ష్మితో మాట్లాడుతూ ఉంటుంది. మా పెళ్ళి ఏదో హడావిడిగా జరిగిపోయింది అత్తయ్య, కానీ ఇప్పుడు మేము మాకు తగ్గట్టుగా ఈ పెళ్ళి చేస్తున్నాం. పెళ్ళి ఎలా చేశామన్నది కాదు, ముందు ప్రీతికి తన భర్త అంటే ఇష్టం, తనకు ప్రీతి అంటే ఇష్టం. వాళ్ళిద్దరు మనసులు కలిశాయి. ఇక పెళ్ళి ఎలా జరిపించినా పర్వాలేదు, ముఖ్యం అది అని చెబుతూ ఉంటుంది. నాకు ఆ విషయం తెలుసు సీత, కానీ ఎందుకైనా చెప్తున్నాను, సుమతి రాకపోతే మాత్రం పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు, అది గుర్తుంచుకో అని హెచ్చరిస్తూ ఉంటుంది. నాకు గుర్తుందత్త, పెళ్ళి టైంకి సుమతి అత్తమ్మ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, నన్ను నమ్మండి అని చెప్పి మరి ఇక లోపలికి వెళ్తుంది. పదండి నాన్న, మనం అన్ని ఏర్పాట్లు చేసుకుందాం అని చెప్పి శివకృష్ణతో కలిసి లోపలికి వెళ్తూ ఉంటుంది. అర్చన అంటుంది, అసలు సీత కాన్ఫిడెన్స్ ఏంటి మహా, నాకు అర్థం కావట్లేదు, సుమతిని తీసుకువచ్చేస్తుందా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాని మొహం, దానికి అంత సీన్ లేదు, దానికి ఎంతసేపు దాని చీరలు అమ్ముకోవటం ఇదే సరిపోతుంది. పైగా విద్యాదేవి సుమతి అని ఖచ్చితంగా సీతకి తెలియదు కాబట్టి ఏమీ చెయ్యలేదు. అది అలా తీసుకొస్తాను వస్తుంది అని అనుకుంటుంది అంతే. ఖచ్చితంగా నేను పోలీసుల్ని ఇక్కడికి రమ్మని ఫోన్ చేశాను, వాళ్ళు వస్తారు. ఒకవేళ విద్యాదేవిని తీసుకువచ్చిందే అనుకో, సీత పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆధారాలు ఏమీ సీత దగ్గర లేవు కాబట్టి ఏమీ చెయ్యలేదు. పోలీసులు సుమతిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. చివరి నిమిషంలో పెళ్ళి ఆగిపోవటం ఖచ్చితం, అది మాత్రం జరిగి తీరుతుంది. నువ్వేమీ కంగారు పడకు. ఏమో సీత చివరి నిమిషంలో ఏదైనా చెయ్యొచ్చేమో, షాక్ ఇస్తుందేమో, ఎప్పుడు సీతకది అలవాటే కదా అని అడుగుతుంటుంది అర్చన. ప్రతిసారి అద్భుతాలు జరగటానికి అదేమైనా అద్భుతాల గన ఏంటి, అంత సీన్ లేదు. దాని చీరలు అమ్ముకోవటానికి టైం అంతా సరిపోతుంది, ఇంత ఆలోచించటానికి దానికి టైం లేదులే. ప్రీతి రాకేష్ సొంతం, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళిద్దరికే పెళ్లి జరుగుతుంది. చూస్తూ ఉండు, రేవతి పెళ్లిలో మనం గెలవలేకపోయాం, ఇప్పుడు ఖచ్చితంగా ప్రీతి పెళ్లిలో మనం గెలిచి తీరాల్సిందే అని చెప్పి అంటూ ఉంటుంది. సీత గురించి చాలా తక్కువ అంచనా వేస్తుంది. ఇక అక్కడ లలిత ప్రీతిని పెళ్లి కూతుర్లా రెడీ చేస్తూ ఉంటుంది. చాలా అందంగా రెడీ చేస్తుంది. ఇంతలో సీత వచ్చి, చూసుకోమ్మా మీ ఆడపడుచుని, ఎలా ఉందో చెప్పు, మళ్ళీ తర్వాత అలంకరణలో ఏదైనా తక్కువ అయింది అంటే కుదరదు, ఇప్పుడే ఏమైనా ఉంటే చెప్పు అని అడుగుతూ ఉంటుంది. ఇక సీత ప్రీతిని చూసి మురిసిపోతూ ఉంటుంది. ప్రీతి మొహంలో పెళ్లి కళ వచ్చేసింది. చాలా అందంగా ఉన్నావు ప్రీతి, నా దిష్టి తగిలేలాగా ఉన్నావు అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది. కానీ ప్రీతి మాత్రం చాలా డల్గా ఉంటుంది. ప్రీతి ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది. ఇంతలో శివకృష్ణ రామ్ కూడా వస్తారు. ప్రీతి చెబుతూ ఉంటుంది, వదిన నిన్ను నమ్మి ఇక్కడి వరకు వచ్చాను, కానీ టైంకి అమ్మ వస్తుందా, అమ్మ రాకపోతే నేను పెళ్లి పీటల మీదే నా ప్రాణాలని వదిలేస్తాను అని చెబుతూ ఉంటుంది. ప్రీతి పెళ్ళి రోజు అలా మాట్లాడతావేంటి, అలాంటి మాటలు మాట్లాడకు, నన్ను నమ్మి వచ్చానని చెబుతున్నావు కదా, మరి నన్ను నమ్మే పీటల మీద కూర్చో, నీ పెళ్ళి నేను జరిపిస్తాను, అత్తమ్మ ఖచ్చితంగా వస్తుంది, నీకు కన్యాదానం చేస్తుంది అని మాట ఇస్తూ ఉంటుంది. ఇక రామ్ కూడా వచ్చి, ఏంటి సీత ఇప్పటిదాకా అమ్మ రాలేదు, ఇక మీదట వస్తుందన్న నమ్మకం నాకు లేదు, ఏదైనా తేడా జరిగితే పిన్ని పరువు కోసం ఎంతటికైనా తెగిస్తుంది, ప్రాణాలు ఇస్తుంది, అలాంటిది పిన్ని పరువు పోయేలా నువ్వేమీ చెయ్యవు కదా అని అడుగుతూ ఉంటుంది. లేదు మామ, నన్ను నమ్ము, ఒక్కటే ఆలోచించు, పెళ్ళి దగ్గరగా ఉన్నప్పుడు విద్యాదేవి టీచర్ని మీ పిన్ని ఎందుకు అరెస్ట్ చేయించింది, దాని గురించి అసలు ఆలోచించావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు లలిత, అవన్నీ ఇప్పుడు ఎందుకు సీత, సుమతి వస్తుంది, ఆ నమ్మకం నాకు ఉంది, ముందు జరగాల్సిన పనులు చూద్దాం అని చెబుతూ ఉంటుంది. ఏమో సీత, నువ్వు మాత్రం పరువు పోయే పనులు మాత్రం ఏమీ చెయ్యకు, చాలా జాగ్రత్తగా ఉండు, ఎలాగైనా అమ్మని తీసుకొస్తానంటున్నావు, ఎలా వస్తుందో నాకు అర్థం కావట్లేదు అని రామ్ చెప్తూ ఉంటాడు. నన్ను నమ్ము మామ, ప్లీజ్
దా వెళ్దాం అని చెప్పి ఇక బయటికి వెళ్తారు. ఇంతలో పంతులు గారు వస్తారు. అమ్మ అన్నీ సిద్ధమా అని అడుగుతూ ఉంటారు. అన్నీ సిద్ధం పంతులు గారు, మీరు ఇంత ఆలస్యంగా వచ్చారేంటి, జరగాల్సిన కార్యక్రమాలు చూడండి అని చెప్పడంతో పంతులు గారు పూజ మొదలు పెడతారు. ఇక పెళ్లి కొడుకు వాళ్ళు ఎక్కడమ్మా అని అడగడంతో పక్కనూరే అదుగు వచ్చేస్తున్నారు అని చెప్పేలోపే పెళ్లి కొడుకు వాళ్ళు అక్కడికి వస్తారు. ఇక రావడంతో సీత, రామ్, లలిత, శివకృష్ణ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళు అడుగుతూ ఉంటారు, అవును వాళ్ళ ప్రీతి వాళ్ళ అమ్మ నాన్న రిసీవ్ చేసుకోకుండా మీరు రిసీవ్ చేసుకుంటున్నారేంటి అని అడగటంతో, అంటే ఈ పెళ్ళి జరిపిస్తున్నది మా అమ్మ నాన్నే కదా మేనమామగా, అందుకనే వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు అని సీత చెబుతూ ఉంటుంది. మీ అమ్మ నాన్న మీద ఈగ కూడా వాళ్ళనివ్వ కదా సీత అని వాళ్ళు అంటూ ఉంటారు. ఇక లోపలికి తీసుకువెళ్తూ ఉంటారు. అక్కడ జనార్దన్, మహాలక్ష్మి, అర్చన వాళ్ళని కూడా లలిత వచ్చి పిలుస్తూ ఉంటుంది. పెళ్ళి వాళ్ళు వచ్చారు, అబ్బాయి వాళ్ళు, మీరు వచ్చి పలకరించండి అని చెప్పడంతో, మేము వస్తాంలే, ఇంతకీ సుమతి ఎక్కడా అని మహాలక్ష్మి, అర్చన అడుగుతూ ఉంటారు. వాళ్ళ సంగతి సీత చూసుకుంటుంది, సుమతి సంగతి మీరు వచ్చి మాట్లాడండి, ఎలాగైనా టైంకి వచ్చేస్తుంది సుమతి అని చెబుతూ ఉంటుంది. ఇక నమస్కారం అండి అని పెళ్లి వాళ్ళు మహాలక్ష్మి జనార్దన్తో మాట్లాడుతూ ఉంటారు. ఇక అమ్మ అబ్బాయిని కూర్చోపెట్టండి అని పంతులు గారు చెప్పడంతో, అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న ఒక్క నిమిషం ఆగండి, సుమతి వస్తుందన్నారు కదా ఎక్కడ అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు. అది అలా అడగండి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. వస్తారండి, కన్యాదానం టైంకి ఖచ్చితంగా మా అత్తమ్మ వచ్చేస్తుంది, ముందు జరగాల్సింది చూడండి అని అనటంతో, మీరు మళ్ళీ మాట మార్చరు కదా, కన్యాదానం టైంకి రాలేదు అని చెప్పరు కదా అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడు మహాలక్ష్మి, అవును ఆ టైంకి నన్ను కాళ్ళు కడగమంటే నేను ఒప్పుకోను అని చెబుతూ ఉంటుంది. మీరేమీ అవసరం లేదు అత్తయ్య, మావయ్య సహాయం చేస్తే చాలు, ఆటోమేటిక్గా పెళ్ళి జరిగిపోతుంది, అత్తమ్మ వస్తుంది, నన్ను నమ్మండి అని చెబుతూ ఉంటుంది. ఇక సరే అని ఒప్పుకుంటారు పెళ్లి వాళ్ళు. ఇక అబ్బాయి కూర్చొని పెళ్లి పీటల మీద పూజ చేస్తూ ఉంటారు. ఇక పెళ్లి కూతురిని తీసుకురమ్మన్నగానే ప్రీతిని కూడా తీసుకువచ్చి కూర్చోబెడతారు. ఇక పూజ జరిపిస్తూ ఉంటారు. కన్యాదానానికి పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న సిద్ధంగా ఉండండి అని పంతులు గారు చెబుతూ ఉంటారు. ఇంకా అక్కడ మహాలక్ష్మి త్రిలోక్కి ఫోన్ చేస్తుంది. తొందరగా రండి, మీరు వచ్చేలోపు పెళ్ళి జరిగిపోయేలాగా ఉంది, ఎంతసేపు వస్తారో, ఆ సుమతి ఎక్కడ ఉందో తెలియదు, ఇక్కడికి వస్తే మీరు అరెస్ట్ చేయాలి, వెంటనే రండి అని ఫోన్ చేస్తుంది. త్రిలోక్ కానిస్టేబుల్స్తో బయలుదేరి ఇక్కడ పెళ్లి దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక పంతులు గారు, అమ్మ కన్యాదానం సమయమైంది, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో రండి అని పిలుస్తూ ఉంటారు. ఇకప్పుడు ఎక్కడ సీత, సుమతి ఎక్కడ అని చెప్పి మహాలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇకప్పుడు సీత, ఆగండి, ఎందుకు కంగారు పడతారు, రండి అత్తయ్య, మీరు నేను వెళ్ళి అత్తమ్మని తీసుకుని వద్దాం రండి అని చెప్పి మహాలక్ష్మిని బలవంతంగా తీసుకొని వెళ్తూ ఉంటుంది. అక్కడ త్రిలోక్ వస్తూ ఉన్న కార్కి ఎదురుగా కొన్ని రోడ్డు మీద రాళ్ళు అడ్డంగా ఉంటాయి. కానిస్టేబుల్స్ దిగి ఆ రాళ్ళన్నీ కూడా తీస్తూ ఉంటారు. టైం అయిపోతుంది అయ్యా, ఎంతసేపు, ముందు అక్కడ పెళ్ళి జరిగిపోతుంది, అక్కడ పెళ్ళి అయిపోయిందంటే మేడం నా పని చెబుతారు, తొందరగా తీయండి అని అక్కడ రాళ్ళన్నీ తీస్తూ ఉంటారు. ఇక్కడ మహాలక్ష్మి అనుకుంటుంది, ఈ సీత నన్ను ఎక్కడికి లాక్కు వెళ్తుంది, అసలు దీని ప్లాన్ ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది. చీరలమ్మే వ్యాన్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది సీత. ఏంటి ఇక్కడికి కూడా నీ చీరల వ్యాన్ని తీసుకొని వచ్చారా, ఏముంది ఇక్కడ ఈ డొక్కు వ్యాన్ దగ్గర అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఉంది అత్తమ్మ, అత్తయ్య, ఇందులోనే సీక్రెట్ ఉంది, అసలు విషయం ఉంది, మీకు సర్ప్రైజ్ అని చెబుతూ ఉంటుంది. ఆ వ్యాన్ తలుపులు అలా తీస్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి సుమతి అని ఒప్పుకుంటుందా, సీత ఈ పెళ్ళి ఎలా చేస్తుందో రానున్న ఎపిసోడ్లో చూద్దాం.